నెక్స్ట్ ఇప్పుడు డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారి సుఖ విరోచనం సుఖమయ జీవనం 7వ పార్ట్ మలబద్ధకానికి కారణాలు. మనిషి నాగరికత పెరిగిన దగ్గర నుండి మలబద్ధకం రావడం ప్రారంభమైంది. చదువులు సౌకర్యాలు పెరిగిన దగ్గర నుండి ప్రతిదానికి కృత్రిమంగా తయారు చేసుకోవడానికి అలవాటు పడుతున్నారు. అందులో సహజత్వం లోపించబట్టి ప్రేగులలో సహజమైన కదలికలు లోపించాయి. మనం తినే ఆహారం శరీరానికి పనికి వచ్చేదా రానిదా అనే ఆలోచన ఎవరిలోనూ కనబడటం లేదు. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ప్రతిదీ నాలికను సంతృప్తిపరిచే విధంగా ఆలోచించి శ్రద్ధగా తీసుకుంటున్నారు. రోజులో ఒక పూటైనా శరీరానికి సహకరించే ఆహారం తినలేకపోతున్నారు. జబ్బులతో బాధపడుతున్నారు కానీ అలవాట్లను మార్చుకోలేకపోతున్నారు. యాంత్రికమైన జీవనాన్ని ఎక్కువగా గడపడం చేత శరీరంలోని ప్రతి అవయవం సహజత్వాన్ని కోల్పోతుంది. ఈ రకమైన అసహజ జీవనమే మలబద్ధకంగా ఇక్కడ కనబడుతోంది. మనం ఇక్కడ కేవలం ఆహారంలో లోపాలు చేయడమే కాకుండా నీటి విషయంలో, వ్యాయామం విషయంలో, ఆలోచన విషయంలో ఇలా అన్ని రకాల తప్పులు కలిసి మన ఆరోగ్యాన్ని మన నుండి దూరం చేస్తున్నాయి. మనం చేసి ఇలాంటి తప్పులే రకరకాల రోగాల రూపంలో మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఈ హెచ్చరికలను కూడా వదిలివేయడం, అసలు పట్టించుకోకపోవడం ఈనాటి మనిషికి సహజ గుణంగా తయారైంది. అన్ని రోగాలకు మూలం మలబద్ధకం. కాబట్టి ముందు మలబద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తే మిగతా ఆరోగ్యం మెల్లగా దానంతటదే వచ్చేస్తుంది. మలబద్ధకం నుండి సుఖ విరోచనం వరకు సుఖంగా ప్రయాణం సాగాలంటే మార్గ మధ్యంలో ఉన్న ఆటంకాలను తొలగించాలి. 6 అడ్డంకులు ఈ ప్రయాణానికి అవరోధులుగా నిలిచాయి. ముందుగా అవి ఏమిటో వాటిని ఎలా తొలగించుకోవాలో తెలుసుకొని సుఖ ప్రయాణానికి మార్గాన్ని సిద్ధం చేసుకుందాం. 1. పీచు లేని ఆహారం ద్వారా. పీచు లేని ఆహారం ద్వారా మలబద్ధకం వెంటనే వచ్చేస్తుంది. ఈరోజు పీచు లేని ఆహారం తింటే రేపు ఉదయం మలబద్ధకం ఉంటుంది. పీచుకి విరోచనానికి అంత దగ్గర సంబంధం ఉంది. ఆహారంలో ఉండే పీచు శాతాన్ని బట్టి విరేచన పరిమాణం ఆధారపడి ఉంటుంది. పీచు తక్కువగా ఉన్న ఆహారం తిన్నా లేక పీచు అసలైన ఆహారం తిన్నా విరేచనం మీద మీటున్నర పొడుగులో త్వరగా జరగదు. దానివల్ల మలబద్ధకం వస్తుంది. మరి ఈ రోజులో 195 మందికి పైగా మలబద్ధకంతో బాధపడడానికి పీచు లేని ఆహారాన్ని ప్రధానంగా తినడం అని చెప్పవచ్చు. పీచు లేని ఆహార పదార్థాలు ఏమంటే అవి తెల్లటి బియ్యం, షాపులో కొన్న గోధుమ పిండి, మర ఆడించిన పప్పు దినుసులు, మైదా పిండి, బొంబాయి రవ్వ, తెల్లటి గోధుమ రవ్వ, పంచదార, నూనె, పాలు, పెరుగు, కేకులు, బ్రెడ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీంలు, స్వీట్లు, కూల్ డ్రింక్స్, గుడ్డు, మాంసం, చేపలు, రొయ్యలు, నూనెలో దేవిన చిరుతిళ్ళు మొదలున్నవి. మనం నిద్ర లేచిన దగ్గర నుండి చూస్తే టిఫిన్లో కానీ, భోజనంలో కానీ, రాత్రికి డిన్నర్లో కానీ పీచు పదార్థం అనేది దొరకదు. మనం తినే ప్రతిదీ ఇలా కృత్రిమమైనదో లేదా పాలిష్ పట్టిందో అయితే విరేచనం ఎంత తయారవుతుంది? ఎప్పటికీ కదలికలు వస్తాయి. మనకు విరోచనం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. పాలిష్ పట్టిన పదార్థాలను వండుకోవడం, తినడం చాలా సులువే. అట్లానే రుచి కూడా చాలా బాగుంటుంది. నోటికి ఇన్ని సుఖాలను ఈ ఆహారం అందిస్తున్నది కాబట్టి క్రింద నుండి వెళ్ళేటప్పుడు అన్ని కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాన్ని పోవాలంటే మళ్ళీ పీచున్న ఆహారాలను ఎక్కువ తినడమే మార్గం. ఈరోజు పీచు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినండి. రేపు ఉదయం అది మిమ్మల్ని నిద్రలేపి మరీ దొడ్లోకి పంపుతుంది. వెంటనే అంత ఫలితం ఉంటుంది. మీకు తెలియవలసినంత తెలిసింది. ఇక ఆపై మీ ఇష్టం. మరి 1. నెంబర్ 2, నీరు సరిగా త్రాగకపోవడం ద్వారా. నీరు ఎక్కువ త్రాగితే మూత్రం ఎక్కువసార్లు వస్తుందని తక్కువ తాగేవారు కొందరైతే, నీళ్ళ రుచి ఇష్టం లేక తక్కువ తాగేవారు మరికొందరు. ఇలా ఏదో ఒక వంకతో నీటిని త్రాగడం మాత్రం అందరూ తగ్గించి వేశారు. రోజు మొత్తం మీద బాగా తాగితే 4-5 గ్లాసులు తాగలుగుతున్నారు. మరికొద్దిమంది 7-8 గ్లాసులు తాగుతారు. మేము చాలా ఎక్కువ నీరు తాగుతున్నాం అనుకుంటున్నారు. మొత్తం మీద జనాలు సరిగా నీరు త్రాగలేకపోతున్నారు. నీళ్ల బదులు కూల్ డ్రింక్స్, బీరు, రసాలు త్రాగిస్తూ నీటిని ఎగ్గొడుతున్నారు. తినేది మాత్రం అంతా చెడు. శరీరాన్ని వృద్ధి చేసే నీటిని మాత్రం త్రాగేది కొద్దిగా. అందుచేతనే చెడు అంతా లోపల ఎండిపోతుంటుంది. ఆ ఎండిపోయే దాంట్లో మనం కూడా ఒకటి. విరేచనం పలుచగా ఉండడం, చిక్కగా ఉండడం అనేది నీటి మీద ఆధారపడి ఉంటుంది. విరేచనం తయారైనప్పుడు అది ప్రేగుతో జరగడానికి అనుకూలంగా ఉండేటట్టు పలుచగా ఉంటుంది. ఇలాంటి పలుచని విరేచనం ప్రేగుల గోడలకు అంటుకోకుండా పూర్తిగా మలద్వారం వరకు
త్వరగా జరిగి వెళ్ళడం కొరకు ఆ పలుచదనం ఉంటుంది. శరీరానికి సరిపడా నీటిని త్రాగిన వారికి శరీరంలో నీటి విలువలు బాగా ఉండి ఈ విరేచనంలో ఉన్న నీటిని తిరిగి పీల్చుకునే అవసరం రాదు. దాంతో మలం గట్టిపడదు, మలబద్ధకం రాదు. మీరు నీరు తక్కువ త్రాగితే శరీర అవసరాలను తీర్చుకోవడానికి నీరు చాలక ఎక్కడ నీరు ఎక్కువ ఉంటే అక్కడ నుండి తిరిగి వెనక్కి పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది. మలం ప్రేగులో ఉన్న విరేచనంలో నీటిని కూడా తిరిగి వెనక్కి లాక్కుంటుంది. దాంతో మలం చిక్కబడుతుంది. చిక్కబడ్డ మలం త్వరగా ముందుకు జరగదు. సరిగా జరగని మలం ప్రేగుల గోడలకు అంటుకుంటూ ఉంటుంది. అంటుకునేటప్పుడు మలద్వారం వద్దకు చేరడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఇలాంటి చిక్కటి గట్టి మలాన్ని వదలాలంటే చాలా ఇబ్బందిగా ఉంటే అలాంటి లక్షణాలనే మలబద్ధకం అని అంటారు. ఇదంతా నీరు చాలనందువల్ల వచ్చిన తిప్పలు, మరేమి తిప్పలు తప్ప మరేమి లేదు. నీరు త్రాగడానికి నిమిషం కూడా పట్టదు. ఇంత తేలిగా ఖర్చు లేకుండా ఉండే నీటిని త్రాగడానికి కూడా అంత బద్ధకం అయితే పర్యవసానంగా దొడ్లో పావు గంట అరగంట బాధపడాలి. శారీరకంగా మానసికంగా రోజంతా చిరాకుగానే ఉంటుంది. ఇంత ఇబ్బంది పడే కంటే రోజంతా శరీరానికి కావాల్సిన 5 నుంచి 6 లీటర్ల నీటి అందిస్తే శరీరం మనకు సుఖ విరేచనం అనే ఫలాన్ని ఇస్తుంది కదండి. మిమ్మల్ని ఏ ఫలాన్ని ఇవ్వని శరీరానికి నీరు పోయడం అనడం లేదు కదండి. మీరు రోజు పోయండి, మీరు ఈ రోజు పోయండి, రేపు ఫలాన్ని మీకు అందిస్తుంది. ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది నీరు కాక మరేమిటన్నా ఉంటే మీరు చెప్పండి. అందుకనే రేపటి నుండి కాదు, ఈ క్షణం నుండే త్రాగండి నీరు. మూడవది, ఆహారాన్ని తక్కువ తినడం ద్వారా. పిండి కొలది రొట్టె అని మనందరికీ ఎప్పుడో తెలుసు. అలాగే ఇక్కడ తిండి కొలది మలం అని కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. పని చేసుకునే వారికి ఆకలి ఎక్కువ ఉండి తిండి ఎక్కువగా తింటారు. ఎక్కువ ఆహారం నుండి ఎక్కువ మలం తయారవుతుంది. ఎక్కువ మలానికి ప్రేగులో ఒత్తిడి ఎక్కువగా ఉండి త్వరగా జరుగుతుంది. ప్రేగులలో త్వరగా జరిగితే మలబద్ధకం లేనట్లే. శ్రమపడని వారికి ఆకలి తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ ఆకలి తోడుగా ఈ రోజుల్లో వంటలు ఉప్పు, కారాలు, నూనెలు ఎక్కువ. ఆ రుచులు ఎక్కువగా ఉండడం వలన తినే పదార్థం కొద్దిగా తినగానే ముఖం మొత్తడం లేదా వెగటి పెట్టడం జరుగుతుంది. ఇలా ప్రతిసారి తక్కువగా ఎక్కువసార్లు తింటున్నారు. దీనితో ప్రేగులలో మలం తయారైనప్పుడు చాలా కొద్దిగా తయారవుతుంది. ప్రతిసారి కొద్ది మలం మెల్లగా జరుగుతూ ఉండాలి. కొద్ది మలానికి ఒత్తిడి చాలదు. మనం నెట్టిలో మోషన్ కూర్చున్నాక ఆ మలాన్ని పోగొట్టుకోవడానికి నీటిని బకెట్తో ఎత్తిపోస్తే ఒక్కసారి ఆ ఒత్తిడికి అంతా పోతుంది. అదే నీటిని 5-6 అంచెలుగా కొద్దిగా పోస్తే ఒత్తిడి చాలక మలం జరగదు, పోదు. అలాగే కొద్ది ఆహారం ద్వారా తయారైన కొద్ది మలం కూడా ప్రేగులలో జరగడానికి చాలా సమయం పడుతుంది. మెల్లగా జరుగుతుంటే ప్రేగులలో ఎక్కువ మలం అంటుకుంటుంది. ప్రేగులకు మలం అంటుకున్నది అంటే మలబద్ధకం వచ్చేస్తుంది. అలా తయారైందే ఈ మలబద్ధకం. ఇంత కొద్దిగా తింటూ ఉంటేనే ఇంత లావుగా అవుతున్నాం. ఇంకా ఎక్కువ తినడం అనేది విరేచనం కొరకు చేస్తే మరీ లావు అయిపోతాం కదండి అని సందేహం కొంతమందికి కలుగుతుంది. విరేచనం బాగా అవ్వాలి, లావు పెరగకూడదు అంటే అప్పుడు కూరలు 3 వంతులు తిని 1 వంతు అన్నాన్ని తింటే బరువు పెరగదు, మలం కదులుతుంది. వీటికి తోడు ఇంకా పండ్లు బాగా ఎక్కువ తింటే మలబద్ధకం ఉండదు. మంచి ఆహారాన్ని ఎక్కువ తినడం చేసి చెడ్డ ఆహారాన్ని తగ్గించడం అన్ని విధాలా మంచిది. 4, ఆలోచన లేకపోవడం ద్వారా. రకరకాల రుచులను రోజు తినాలనే ఆలోచన మనిషికి ఉంటున్నది, కానీ తిన్నదాని ద్వారా తయారైన మలాన్ని వదలాలనే ఆలోచన అసలు ఉండడం లేదు. ఆలోచన లేకపోవడమే మలబద్ధానికి కారణం. మంచి ఆహారాన్ని సరైన మోతాదులో తిని మంచి నీరు బాగా త్రాగినప్పటికీ మనిషికి సుఖ విరేచనం కాకపోవచ్చు. విరేచనం కావాలనే కోరిక లేకపోతే మలద్వారం వద్ద మలం రెడీగా ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు. మలద్వారం వద్ద ఉన్న మలం బయటికి రావాలంటే మలాన్ని పట్టుకున్న నరాలు ఫ్రీ అవ్వాలి, లేదా సల్లు వదలడం అనవచ్చు. ఈ నరాలు ఫ్రీ అవ్వాలంటే ఆలోచనలను బట్టి ఉంటాయి. ప్రతిరోజు మనం శుభ్రంగా ఉండాలని, మంచిగా తినాలని, బాగా సంపాదించుకోవాలని, బాగా అన్నిటినీ అనుభవించాలని, ఇలా రకరకాల వాటి మీద కోరిక, ఆ ఆలోచన ఉంటుంది కాబట్టి అవన్నీ అవుతున్నాయి. విరేచనం కావాలనే ఆలోచన కానీ కోరిక కానీ ఎంతమందిలో సరిగా ఉంటుంది? కోరిక లేనిదే కార్యం నెరవేరదు. కోరిక ఉంటే ఆలోచన వస్తుంది. ఆలోచన వస్తే మనం జరిగి పని అవుతుంది. ఎప్పుడు వస్తే ఎప్పుడు వెళ్దాంలే అని అనుకుంటుంటారు, కాబట్టి అది ఎప్పుడూ రావడం లేదు. మరికొంతమంది ఆ పాడు మూలం గురించి ఆలోచించేది ఏమిటిలే అని కూడా అనుకుంటుంటారు. రోజులో అన్నిటికీ ఒక టైం ఉన్నట్లే విరేచనం వెళ్ళడానికి కూడా ఒక టైం పెట్టుకొని ఆ టైంలో సుఖ విరేచనం కావాలని ఆలోచన పెడితే మనం కదులుతుంది, లేకపోతే ఇందులో ఉంటుంది. 5, టెన్షన్లు రావడం ద్వారా. ఈ రోజులో ప్రతి వారి నోట నాకు చాలా టెన్షన్గా ఉందండి అని పిల్లవాడు సైతం అంటున్నాడు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్వంలో పెట్టి చూసేసరికి ఎక్కువ టెన్షన్లు వస్తూ ఉంటాయి. ఏది జరిగినా మన మంచిగా అని జరిగే వాస్తవాన్ని అంగీకరిస్తే ప్రశాంతంగా ఉంటుంది. జరిగేదాన్ని మార్చలేక ఆపలేకపోయినప్పటికీ జరిగిన వాస్తవాన్ని అంగీకరించకపోవడం వలన
మనసులో వచ్చే మార్పులే ఈ టెన్షన్, డిప్రెషన్, చిరాకు, కోపం, భయం మొదలగునవి. ఇవన్నీ ఒక కోవకు చెందినవి. ఇవి మనసులోకి వచ్చిన క్షణం రక్తంలోనికి వెళ్ళి శరీరానికి అపకారం చేసే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్ల ప్రభావంగా రక్తం, కణాలు, నరాలు, కండరాలు సహజ స్థితిని కోల్పోవడం అనేది కొన్ని నిమిషాల్లోనే జరుగుతుంది. ఆ క్షణం నుండి మనలో నరాలు బిగుస్తాయి, ఫ్రీగా ఉండవు. మిలిటరీ వాడు అటెన్షన్ అన్నమాట వినగానే శరీరానికి కడ్డీలాగా బిగపడతాడు. అప్పుడు అతనిలో నరాలు టైట్గా బిగుతుగా అవుతాయి. మనలో పైన చెప్పినవి ఏవి వచ్చిన నరాలు అదేవిధంగా టెన్షన్గా ఉంటాయి. మలాన్ని పట్టుకున్న నరాలు కూడా లూజ్గా. భయం వేసిన పిల్లవాడు తల్లిని గట్టిగా పట్టుకున్నట్లు ప్రేగుల్లో నరాలు ఈ టెన్షన్ వస్తే మలాన్ని అలా గట్టిగా పట్టుకుంటాయి. గట్టిగా పట్టుకున్న మలాన్ని ఎంత ముక్కినా రాదు. మలాన్ని వెళ్ళాలి అనే ఆలోచన మీరు ఆ టెన్షన్ ఉన్నంతసేపు రాదు. టెన్షన్ ఉన్నప్పుడు ఆలోచన పెట్టిన మలాన్ని నరాలు సల్లు వదలవు. పని కాదు. దాంతో మలబద్ధకం నిద్ర లేచిన దగ్గర నుండి మనసులో కంగారు, చిరాకు, టెన్షన్ మొదలవి ఏ రోజున వస్తాయో ఆ రోజున నిర్వచనం రాదు. మలబద్ధకాన్ని పోగొట్టుకోవాలంటే ఉదయం ప్రశాంతంగా తెల్లవారుజామున లేచి ఏ పనులన్నా పడితే మళ్ళీ మనసుకు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి విరేచనం అనే పని అయ్యేవరకు మరే పనులు చేయవద్దు. నిద్ర లేచిన వెంటనే నరాలు ఫ్రీగా ఉంటాయి. మనం చెప్పినట్లు అప్పుడు వింటాయి. 6. శారీరక శ్రమ లేకపోవడం ద్వారా. ఇది కూడా ఒక కారణం. బాగా పనిచేసుకునే వారికి ప్రేగులో మలం జరిగినట్లు శ్రమ లేని వారికి జరగదు. శ్రమ వల్ల కండరాలు శక్తివంతంగా ఉంటూ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ప్రేగులకు ఉండే కండరాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతూ నరాలకు సిగ్నల్స్ బాగా వెళ్తూ ఉంటాయి. పని చేసుకునేవారు 2 పూటలా విరేచనం వెళ్ళడానికి ఇది ఒక కారణం. శారీరక శ్రమలో పొట్ట వెనక్కి ముందుకు జరుగుతూ నొక్కుతూ ఉంటుంది. పగలంతా ఇలా పనిచేస్తూ ఉండేవారికి ఎప్పుడు మలం అప్పుడు ప్రేగులలో ముందుకు తేలిగ్గా నెట్టబడుతూ ఉంటుంది. శ్రమ చేయని వారికి ప్రేగులలో ఒత్తిడి లేక కదలికలు చాలక మలం ముందుకు సరిగా జరగక మలబద్ధకం వస్తుంది. ఇలా పైన చెప్పినట్లుగా అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా అలా రకరకాల కారణాలు అన్నీ కలిసి 6 రకాల కారణాలు మలబద్ధకానికి దారితీస్తున్నాయి. మలబద్ధకాన్ని ఎవరూ కావాలని కోరుకోరు. మనం చేసే పనులు మంచిగా లేనందువల్ల ఆ కారణాలే ఇలా మనకు రకరకాల ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ముందుగా మనకు ఈ విషయాల్లో బద్ధకం అనేది పోతే మలబద్ధకం అప్పుడు కానీ పోదు. మలబద్ధకం పూర్తిగా పోవాలన్నా ఇక జీవితంలో రాకుండా ఉండాలన్నా ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీరుని త్రాగుతూ పీచు పదార్థం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటూ ఎంతో కొంత శారీరక శ్రమ చేస్తూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని ప్రతిరోజు సుఖ విరేచనం అవ్వాలని ఆలోచన పెడుతూ ఒక క్రమబద్ధమైన జీవనాన్ని మనం గడపడానికి అలవాటు పడితే మనలో మరణం కూడా క్రమబద్ధంగా ముందుకు జరుగుతుంది. మలబద్ధకం అనేది మనిషిని శారీరకంగా మానసికంగా కుంగదీస్తుంది. మలబద్ధకం ద్వారా అంత నష్టం మనకు జరగకముందే మేలుకోవడం ఎంతైనా మంచిది. మీతో పాటు మీ ఇంటిల్లిపాది అందరూ కూడా మలబద్ధకాన్ని తరిమికొట్టి చక్కటి ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంతే కదా, అదే అన్ని రోగాలకి మూలం. దాన్ని మంచిగా పంపిస్తే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. బహుశా అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ encouragement.